బొట్టన వేలుకు తగులుతున్నాయి నీళ్ళు. ఇంకా గుంత అరిచెయ్యి అరిచెయ్యి దిగిపోయేంత రోడ్లు, అంత అందమైన రోడ్లు. ఎవరు రోడ్ల శాఖ మంత్రి ఎవరు? ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. మీలాంటి వాళ్ళు దేశాన్ని బాగు చేస్తున్న నమ్మేటోళ్ళు నేను ఒకండి. పట్టించుకోండి వాకలపూడేది. దయచేసి అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అవసరం లేదు నాకు. షేర్ చేయండి. రాష్ట్రం కోసం రోడ్లు బాగుపడాలంటే ఓటుకి 1000 ఇచ్చాడా, 2000 ఇచ్చాడా, బిర్యానీ ఇచ్చాడా కాదు. రోడ్లు మంచిగా ఉన్నాయా, రోడ్లు మంచిగా మాకు అని అడగండి నాయకులను కూడా. వాళ్ళని చూసి వాళ్ళు ఏదో పనిచేసి వచ్చిన దేవుళ్ళ వాళ్ళని చూసి ఖుషి అయిపోకండి. వాళ్ళు మనుషులే, మనకు సేవ చేయడానికే, రోడ్లు వేయడానికి, కరెంటు కటింగ్ లేకుండా కరెంట్ ఇవ్వడానికి, ప్లస్ కరెంట్ రేటు తగ్గించడానికి, విద్య వైద్యం అందుబాటులో ఉండాలి ప్రతి పేదవాడికి. అలాంటి వాడు రావాలా, అలాంటి వాడిని ఎన్నుకుందాం. అలాంటి వాడు అయితే మళ్ళీ గెలిపిద్దాం, లేదంటే దింపేద్దాం. ఆ సత్తా మనకు ఉంది. ఓటుకు అమ్ముడు పోకండి. వేశ్యకు కూడా రేటు ఉంటుంది. వేశ్య తన రేటును తనే డిసైడ్ చేస్తుంది. వేశ్య మన రేటుని రాజకీయ నాయకులు డిసైడ్ చేస్తారు. సో చెప్పండి నా రేటు ఇంత అని. అమ్మేసుకోండి నా రేటు ఇంత అని చెప్పండి. మీరు నేను ఓటు వేయాలంటే నాకు 5000 కావాలి, 10,000 అడగండి, 20,000 అడగండి. మీకు ఎట్లా మీకు కావాల్సిన రోడ్లు అవసరంలా, మనకు ఉద్యోగాలు అవసరంలా. అది ఓటు అమ్ముకుంటా అంటే కాస్ట్లీగా అమ్ముకోండి, 10,000-20,000 అమ్ముకోండి. గ్రేడ్ ఉంటుంది. ఫుల్ మంది తాగొచ్చు, ఫుల్ ఖర్చుకు వస్తుంది. లేదా మంచోడు కొట్టేయండి, లంచాలు తీసుకోండి, మంచోడు కొట్టేయండి. డబ్బు తీసుకున్నా మంచోడు కొట్టేయండి, పని చేసేవాడు కొట్టేయండి. పని చేయట్లేదా మార్చేయండి. జై శ్రీరామ్, జై భారత్.